ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. 125వ కీర్తన 2వ వచనము. అవును ప్రియులారా, యెరూషలేము పట్టణాన్ని గనక గమనించినప్పుడు దాని చుట్టూ కూడా ఎత్తైనటువంటి కోటగోడల్లాగా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలే ఆ యెరూషలేము పట్టణాన్ని కాపాడుతూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా తన బిడ్డల చుట్టూ కూడా తన కాపుదలను దయచేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ కాపుదల కొద్ది కాలం ఉండేది కాదు, కానీ ఇది మొదలుకొని నిత్యము అని అంటాడు. కాబట్టి తన బిడ్డల చుట్టూ దేవుడు వేసేటువంటి కాపుదల చాలా గొప్పది ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదాము అని అనుకుంటున్నప్పుడు ఆ దండుపేట ఉంచిన ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలు కానీ సైనికులు కానీ ఎవరూ ఉండట్లేదు. ఇలాగ అనేక సార్లు జరిగినాయి. ఏంటో అర్థం కానటువంటి స్థితిలో రాజు అంటున్నాడు, ఎవరో ఉండి ఈ సమాచారం అంతా కూడా మనం ఎక్కడ కాపు కాస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలుకు తెలియచేస్తున్నారు అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక సేవకుడు చెప్తున్నటువంటి మాట, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు ఒకడు. ఆ ప్రవక్త మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని వారిని సిద్ధపాటు చేస్తున్నాడు, మనకు అందకుండా వారిని చేస్తున్నాడు అన్నప్పుడు, అట్లయితే ముందు ఆ ప్రవక్తను తీసుకురండి అని ఒక గొప్ప సైన్యాన్ని పంపినట్లుగా మనం చూడవచ్చు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనాన్ని కనుక గమనించినప్పుడు, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలా పట్టణమును చుట్టుకొనెను. కాబట్టి ఒక దైవ సేవకుడు ఎలీషా ప్రవక్తని పట్టుకోవడానికి గొప్ప సైన్యమే, గుర్రములు రథములు కలిగినటువంటి సైన్యము ఆ పట్టణం చుట్టూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఒక సేవకుణ్ణి, ఒక సామాన్యమైనటువంటి ప్రవక్తని పట్టుకోవడానికి ఇంత గొప్ప సైన్యాన్ని సిరియా రాజు పంపించినట్లుగా మనం చూడవచ్చు. ఆ పెందుల కడనే ప్రవక్త యొక్క సేవకుడు లేచాడు, చూచాడు. చుట్టూ కూడా వారు రథములతో ఉన్నప్పుడు అతడికి భయమేసి గబగబా లోపలికి పరిగెత్తు చెప్తున్నటువంటి మాట, అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని దైవజనంతో అనగా, అక్కడ పని చేస్తున్నటువంటి వాడు భయపడిపోయి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి మాట, అయ్యో ఇంత సైన్యం మనం చుట్టుముట్టింది కదా, మనం పట్టుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఎలీషా భక్తుడు చెబుతున్నటువంటి మాట, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఎంత గొప్ప కాపుదలను భద్రతను ప్రభుస్తున్నాడంటే, నువ్వెందుకు భయపడతావు, వారికన్నా అత్యధికమైనటువంటి సైన్యము మన చుట్టూ ఉందన్నప్పుడు ఆ సేవకుడు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. లేదంటే ఎలీషా భక్తునికి పిచ్చి పట్టి ఉండొచ్చు, మన చుట్టూ ఎవరున్నారు, మన ఇద్దరమే కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ అప్పుడే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఇదిగో నీవు నాకెంత కాపుదలను ఇస్తున్నావో దయచేసి వీడు చూడ్చున్నట్లుగా వీడి కన్నులు తెరవమన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కాపుదలను, భద్రతను, క్షేమాన్ని తన బిడ్డలకు ఇస్తున్నాడంటే, ఆ పనివాని కన్నులను తెరవ చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండేట చూచాను. ఎంత కాపుదల, అగ్ని గుర్రములు రథములు కలిగినటువంటి కాపుదలను ప్రభువు మనకు దయచేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసి దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. యెరూషలేము పట్టణాన్ని ఏ విధంగా అయితే ఆ కొండలు కాపుదలగా ఇస్తున్నాయో, అలాగా విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ కూడా ప్రభు గొప్ప కాపుదలను దయచేస్తాడు. అందుకనే నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మనం విశ్వసించినప్పుడు, ఈ లోకంలో విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే మనకి కాపుదలగా ఉంటున్నాడు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా దేవుని మాట యందు విశ్వాసం ఉంచుదాము.
ఆయన ఇచ్చేటువంటి కాపుదలను పొందుకొని క్షేమకరమైనటువంటి మార్గంలో నడుద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇది మొదలుకొని నిరంతరము కూడా నీ చుట్టూ కావలిగి ఉంచుతాడు అని నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ మాటను విశ్వసించి విశ్వాస జీవితంలో కొనసాగే భాగ్యం ప్రతిబిడకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.